ఒక చిన్న గ్రామంలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. రామ్ చాలా మంచి మనసున్నవాడు. కాని అతనికి స్నేహితులు ఎక్కువగా ఉండేవారు కాదు. తరచుగా ఒంటరిగా ఆడుకునేవాడు. ఒకరోజు పొలాల దగ్గర ఆడుకుంటూ ఉండగా గడ్డిలో ఏదో కదులుతున్నట్లు అతనికి అనిపించింది. దగ్గరగా వెళ్లి చూసేసరికి చిన్న తెల్ల కుందేలు భయంతో వణికిపోతూ కూర్చుంది. రామ్ దానిని పట్టుకోవడానికి కాదు, ప్రేమగా దగ్గరయ్యాడు. మృదువుగా తాకి, నీవు భయపడకు, నేను నీకు స్నేహితుణ్ణవుతాను అని అన్నాడు. కుందేలు నెమ్మదిగా రామ్ దగ్గరకు వచ్చింది. ఆ రోజునుంచి రామ్కి కొత్త స్నేహితుడు దొరికాడు. ప్రతి ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు రామ్ కుందేలుతో మాట్లాడేవాడు. పాలు క్యారెట్లు పెట్టేవాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కుందేలుతో ఆడుకునేవాడు. కుందేలు కూడా అతనిని చూసి సంతోషంగా ఎగిరి ఎగిరి తిరుగుతుండేది. గ్రామంలో ఉన్న పిల్లలు ఆశ్చర్యపడి రామ్కి ఒక నిజమైన స్నేహితుడు లభించాడు అని చెప్పుకునేవారు. ఒకరోజు రామ్ పొలంలో పడిపోయి గాయపడ్డాడు. కుందేలు వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి అతని తల్లిని దారి చూపించింది. తల్లి పరిగెత్తుకుని వచ్చి రామ్ని కాపాడింది. అందరూ కుందేలు తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. ఆ రోజునుంచి రామ్ తల్లి కూడా కుందేలును కుటుంబ సభ్యుడిగా చూసింది. రామ్ కుందేలు ఎప్పటికీ విడిపోని మంచి స్నేహితులయ్యారు. వారి స్నేహం గ్రామంలోని అందరికీ నిజమైన స్నేహమంటే ఏమిటో నేర్పింది. నీతి: నిజమైన స్నేహం మనుషుల మధ్య మాత్రమే కాదు, జంతువుల మధ్య కూడా ఉండవచ్చు. ప్రేమ, విశ్వాసం ఉన్నచోటే నిజమైన బంధం ఉంటుంది.